తెలంగాణలో మార్వాడి వ్యతిరేక ఉద్యమం ఊపందుకుంటున్నది. ఈ పాట విన్నారు కదా. ఈ పాట ఇప్పుడు ఉద్యమాన్ని ఉర్రూతలూగిస్తున్నది. ఒక్కసారిగా తెలంగాణ వ్యాప్తంగా మార్వాడీల పైన వ్యతిరేకత పెరిగింది. ఎందుకు పెరిగింది? ఈ ఉద్యమాన్ని ఎవరు నడిపిస్తున్నారు అనేది ఒక ప్రశ్న. వాస్తవంగా తెలంగాణ వ్యాప్తంగా, తెలంగాణలోనే కాదు భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో కూడా మార్వాడీలు వ్యాపార పరంగా చాలా ముందంజలో ఉన్నారు. ప్రధానంగా అంటే బంగారం వ్యాపారంలో కానీ, బట్టల వ్యాపారంలో కానీ, ఇతరత్ర అన్ని వ్యాపారాల్లో, స్వీట్స్ బిజినెస్లో కానీ చాలా 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 ముందంజలో మార్వాడీలు ఉన్నారు. ఇవాళ తెలంగాణలో అయితే దాదాపు మార్వాడీల వ్యాపారం లేని మండలం లేదు, మార్వాడీల వ్యాపారం లేని ప్రధాన పట్టణం లేదు. హైదరాబాదులో అయితే సగం వ్యాపారం మార్వాడీలే చేస్తున్నారు. ఇక అన్ని జిల్లా కేంద్రాల్లో, అన్ని మండల కేంద్రాల్లో, అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా వారు విస్తరించారు. ఇట్లా మార్వాడీలు విస్తరించడం వల్ల స్థానిక వ్యాపారులు తమ వ్యాపారాలు కోల్పోతున్నాము అనే భయాందోళనలో ఉన్నారు. ఇదంతా మొన్నటి వరకు నిన్నటి వరకు చాలా అంతర్లీనంగా, అంతర్గతంగా, గుట్టుచప్పుడు కాకుండా నడిచిపోయింది. ఎవరి బాధను వాళ్ళు కడుపులో దాచుకున్నారు. కానీ ఇటీవల జరిగిన వరుస సంఘటనలు మార్వాడీల మీద వ్యతిరేకత పెరగడానికి ప్రధాన కారణమయ్యాయి. ముఖ్యంగా మోండా మార్కెట్లో ఒక మార్వాడి వ్యాపారులకు, అక్కడున్న దళితులకు జరిగిన గొడవ ఈ ఉద్యమానికి ఒక అంకురార్పణగా ఉపయోగపడింది.